నమస్కారం. ఈరోజు మనం మన దేశాన్ని మార్చేస్తున్న 5 చాలా ముఖ్యమైన చట్టపరమైన మార్పుల గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి మన జీవితాల మీద, దేశం భవిష్యత్తు మీద పెద్ద ప్రభావాన్ని చూపబోతున్నాయి. సరే, మరి ఆలస్యం దేనికి? లెట్స్ గెట్ స్టార్టెడ్. 2025లో మన చట్టాలు ఎందుకింత వేగంగా మారుతున్నాయి? అసలు ఈ మార్పుల వెనుక ఏం జరుగుతోంది? కుటుంబం, డబ్బు, పన్నులు, పౌరసత్వం ఇలా ప్రతి విషయంలోనూ 5 కీలకమైన మార్పులు రాబోతున్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఈ విశ్లేషణలో ఫస్ట్ కుటుంబ, ఆర్థిక చట్టాల్లో వస్తున్న మార్పుల గురించి చూద్దాం. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వస్తున్న కొత్త రూల్స్ ఏంటో తెలుసుకుందాం. అండ్ దెన్ ఒక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన అంశం, దాని గురించి చర్చిద్దాం. చివరిగా ఈ మార్పులన్నీ కలిపి మనకు ఏం చెబుతున్నాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఇక్కడ మనం 2 పూర్తిగా డిఫరెంట్ విషయాలు చూడబోతున్నాం. ఒకటి కుటుంబ చట్టాల్లో ఒక మానవతా దృక్పథం, ఇంకొకటి ఆర్థిక నేరాలపై ఒక కఠినమైన చర్య. ఈ 2 మన సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూద్దాం. మొదటి అప్డేట్ సరగసి చట్టానికి సంబంధించింది. ఈ చట్టంలో ఉన్న కొన్ని రూల్స్ వల్ల చాలా జంటలు ఇబ్బంది పడ్డాయి. ఈ టైంలోనే సుప్రీంకోర్టు కల్పించుకుని ఒక హిస్టారిక్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఇది నిజంగా ఎన్నో కుటుంబాల జీవితాలను మార్చేయగలదు. ఈ మాటలు చాలా పవర్ఫుల్ కాదు? పాత చట్టం ప్రకారం ఏంటంటే సరోగసి ద్వారా పిల్లల్ని కనాలనుకునేవాళ్లకు చాలా కఠినమైన ఏజ్ లిమిట్స్ ఉండేవి. దీనివల్ల చాలామందికి అన్యాయం జరిగింది. కాని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే తల్లిదండ్రులు కావాలనే ఆశకు వయస్సు అడ్డంకి కాకూడదు. వాళ్ల మధ్యున్న ప్రేమ, వాళ్లు బిడ్డను పెంచగలరా లేదా అన్నదే ముఖ్యమని చెప్పింది. ఇది చట్టాన్ని మానవతంతో చూసిన ఒక గొప్ప నిర్ణయం. ఇక రెండో అప్డేట్కి వద్దాం. ఇది పూర్తిగా వేరే విషయం. కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అంటే BNSS అనే క్రిమినల్ చట్టం కింద దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక పెద్ద యాక్షన్ తీసుకున్నారు. 12 కోట్లు. ఈ నెంబర్ చాలా ముఖ్యం. ఎందుకంటే కొత్త BNSS చట్టం టార్గెటే నేరస్తుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం. ఈ చట్టం కింద రాజస్థాన్లో 12 కోట్ల రూపాయల విలువైన ఇల్లీగల్ ప్రాపర్టీస్ని అటాచ్ చేశారు. ఇది కేవలం రాజస్థాన్లో జరిగిన ఒక సంఘటన కాదు. దేశవ్యాప్తంగా ఉన్న క్రిమినల్ నెట్వర్కులను కూకటి వేళ్లతో పెకిలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనడానికి ఇదొక బలమైన సంకేతం. ఓకే, ఇప్పుడు రెండో విభాగానికి వెళ్దాం. ఇక్కడ మనం దేశ పునాదులనే మార్చే 2 కీలకమైన చట్టాల గురించి మాట్లాడుకుందాం. పాతకాలం నాటి పద్ధతులను వదిలేసి ఈ డిజిటల్ యుగానికి తగ్గట్టుగా మన సిస్టమ్స్ని ఎలా అప్డేట్ చేస్తున్నారో చూద్దాం. 60 ఏళ్లకు పైగా అమల్లో ఉన్న 1961 ఆదాయపు పన్ను చట్టం. ఆలోచించండి, ఎన్నో మార్పులతో అది చాలా కాంప్లికేటెడ్గా తయారైంది. దానివల్ల చాలా గొడవలు, పన్ను కట్టేవాళ్లకు ఇబ్బందులొచ్చాయి. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికే ఏప్రిల్ 2026 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 రాబోతోంది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే, తక్కువ పేపర్ వర్క్, ఎక్కువ ట్రాన్స్పరెన్సీ అండ్ ఈజీగా అర్థమయ్యే ఒక డిజిటల్ సిస్టమ్ని తీసుకురావటం. నాలుగోది దేశ సరిహద్దులకు సంబంధించిన ఒక ముఖ్యమైన మార్పు. పాత ఇమ్మిగ్రేషన్ చట్టాలు ఈనాటి ప్రపంచానికి అస్సలు సరిపోవట్లేదు. అందుకే కొత్త ఇమ్మిగ్రేషన్ మరియు ఫారినర్స్ బిల్లు 2025ని లోక్సభ పాస్ చేసింది. ఇది ఫారినర్స్ వీసాలు, వాళ్ల ఎంట్రీ ఇంకా సిటిజన్షిప్ రూల్స్ని మోడర్నైజ్ చేసి ఒక క్లారిటీ ఇస్తుంది. ఇది మన దేశ భద్రతకు అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్కు కూడా చాలా మంచిది. ఇప్పుడు మన ఫోకస్ అంతా 5వ, చివరి ఇంకా అత్యంత కీలకమైన అంశం వైపు మారుతోంది. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ భవిష్యత్తుకు సంబంధించింది. దీనిపై రాబోయే నిర్ణయం కోసం దేశం మొత్తం చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ టైంలైన్ చూస్తే మనకు సిచ్యువేషన్ క్లియర్గా అర్థమవుతోంది. జమ్మూ అండ్ కాశ్మీర్కి మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామని ఇంతకుముందు హామీ ఇచ్చారు కదా, దానిపై ఏం ప్రోగ్రెస్ ఉందని సుప్రీంకోర్టు కేంద్రాన్ని అడిగింది. దీనిపై రెస్పాండ్ అవ్వడానికి 4 వారాల టైం ఇచ్చింది. అంటే ఈ 4 వారాల్లో కేంద్రం తన ప్లాన్ ఏంటో చెప్పాలి. సో అతి త్వరలోనే కాశ్మీర్ భవిష్యత్తుపై ఒక కీలకమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటిదాకా మనం చూసిన ఈ 5 వేరువేరు మార్పులను ఒక్కసారి కలిపి చూస్తే మనకొక బిగ్ పిక్చర్ కనిపిస్తుంది. మన దేశ న్యాయ వ్యవస్థ ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉందని క్లియర్గా తెలుస్తుంది. అసలు ఈ మార్పుల వెనక ఉన్న అసలు ఇంటెన్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మనమిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ మార్పులన్నీ ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి. పాత కాంప్లెక్స్ చట్టాలను సింపుల్ చేయడం, సిస్టమ్స్లో ట్రాన్స్పరెన్సీని పెంచడం, ఇంకా కోర్టుల నుంచి వేగంగా స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకోవడం, ఇవన్నీ మనం స్పష్టంగా చూడొచ్చు. కుటుంబ జీవితం నుంచి నేషనల్ ఎకానమీ వరకు
ప్రతి రంగంలోనూ ఒక మోడర్న్ ఎఫిషియెంట్ సిస్టమ్ను తయారుచేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ విశ్లేషణను మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం. చట్టాలు ఇంత ఫాస్ట్గా మారుతున్న ఈ టైంలో ఫ్యూచర్లో మనం ఎలాంటి మార్పులను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ మార్పులు రేపటి మన సమాజాన్ని ఎలా మారుస్తాయి? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.